యూట్యూబర్ తులసి చంద్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఆమె చేసే వీడియోలు చాలా బాగుంటాయి. చాలా జెన్యూనిటీ ఉంటుంది. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. చాలా ఏమంటాం ఎట్లాంటి పార్షియాలిటీకి పోకుండా చాలా ఫెయిర్‌గా చెప్తారు అని నేను ఇప్పటివరకు నా అభిప్రాయం అయితే ఉండేది. అయితే ఒక వీడియో రీసెంట్‌గా ఆమె చేసిన ఒక వీడియో తర్వాత నా అభిప్రాయం అనేది మారిపోయింది. ఆమె మీద ప్రవీణ్ పగడాల డెత్ అయిన తర్వాత దాని మీద ఆమె ఒక వీడియో చేసింది. సో ఆ వీడియోలో ఏం చెప్పింది అంటే, ఆయనది ఒక వీడియో ప్లే చేసింది అందులో. ఆయన చాలా మంచివాడు, ఆయన అన్ని మతాలకు అతీతంగా ఉండాలి, మతం మనిషిని వేరు చేస్తుంది అని ఆయన చెప్పే వీడియోస్ను ప్లే చేసి, సో ఈయన ఒక చాలా మంచివాడు, అలాంటి వాడు చనిపోయాడు, ఆయన చనిపోయినందుకు ఆయన హత్య చేయబడ్డాడు అనే అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. సో అని ఆమె వీడియో చేసింది. సో అయితే నేను కూడా వీడియో మొత్తం చూశాను. చూసిన తర్వాత సో ప్రవీణ్ పగడాల గారు అంత మంచివారా అన్నట్టు నేను అనుకున్నాను. అయితే ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి. ఆయన హిందూ మతం పైన, అలాగే ముస్లిమ్స్ మతం గురించి కూడా చాలా అంటే చాలా నీచంగా మాట్లాడారు. హిందూ మతం, హిందూ దేవుళ్ళ గురించి, ముస్లిమ్స్ గురించి కూడా, అల్లా గురించి కూడా, మహమ్మద్ ప్రవక్త గురించి కూడా చాలా నీచమైన మాటలు మాట్లాడాడు. ముస్లిమ్స్ వార్నింగ్ ఇచ్చారు, హిందువులు కూడా ఆయన మీద చాలా అగెన్స్ట్గా ఇచ్చారు. సో కానీ ఇప్పుడు ఇవన్నీ ఇంతలా ఆయన నీచంగా మాట్లాడాడు. సో అట్లాంటి వాడి గురించి ఇంత మంచివాడిగా తులసి చంద్ గారు చెప్పడం చాలా అంటే చాలా తప్పు అది. సో నాలాంటి ఒక ఆమెకు అభిమాని, సో ఈమె చాలా జెన్యూన్గా చెప్తుంది ఇన్ఫర్మేషన్ అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ఆమె ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద నమ్మకం పోతుంది. రీజన్ ఏదైనా, ఒక మనిషిని చంపడం నేరం, ఒక మనిషిని హత్య చేయడం నేరం, కానీ అంతకంటే ఒక నిజాన్ని హత్య చేయడం అంతకన్నా పెద్ద నేరం. ఒక అబద్ధాన్ని నిజంలాగా చెప్పడం పెద్ద నేరం. సో తులసి చంద్ గారు మరి ఈ వీడియో చూసారా లేదా నాకైతే తెలియదు. ఒకవేళ చూసుంటే మళ్ళీ ఆమె నిర్ణయాన్ని ఆమె మార్చుకుంటూ మళ్ళీ ఒక వీడియో చేయాలి. సో యూట్యూబ్లో మనం టీవీలలో, టీవీ9, నెట్వర్క్, ఎన్టీవీ ఇట్లాంటి న్యూస్లలో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. ఇప్పుడు పార్టీకో ఛానల్ అయిపోయింది. సో ఇలాంటి టైంలో తులసి చంద్ లాంటి కొంతమంది యూట్యూబర్స్, జర్నలిస్టులు చేసే వీడియోస్ చాలా జెన్యూన్గా ఉంటున్నాయి. సో తులసి చంద్ గారు ఈ వీడియో చూడాలి, చూసి మళ్ళీ ఆమె అభిప్రాయాన్ని మార్చుకొని మళ్ళీ వీడియో చేయాలి. సో మీ మీద ఉన్న జెన్యూనిటీ, మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు కోల్పోకుండా మీ వీడియో చేయాలని కోరుకుంటున్నాం.